నమస్తే సిటిజన్ న్యూస్ కి స్వాగతం. బీసీల హక్కులపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీ ద్రోహం చేస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహులు గౌడ్ అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన బిల్లులు గవర్నర్ దగ్గర, రాష్ట్రపతి దగ్గర ఇంతకాలం పెండింగ్ లో పడేయడానికి కారణం ఎవరని ప్రశ్నించారు. ఆయన ఈ సందర్భంగా వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నరసింహులు గౌడ్ మాట్లాడుతూ బీజేపీ పార్టీ పెద్దల ఆదేశాలు బీఆర్ఎస్ సహకారమని, ఈ రెండు పార్టీలు ముసుగు దొంగలని, మాటల్లో బీసీ ప్రేమ, పనిలో బీసీ వ్యతిరేకమని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. బీసీల రిజర్వేషన్కి అడ్డుపడింది బీజేపీ బీఆర్ఎస్లే అని, కేసులు వేయించింది కూడా ఆ రెండు పార్టీలే అన్నారు. బీసీల హక్కుల కోసం పోరాడుతున్నది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమే. తెలంగాణ రాష్ట్రంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకుపోయి ప్రధానమంత్రి మోడీని ఒప్పించి ఒత్తిడి చేసి బీసీలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ధ్యేయమని, బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ ధ్యేయం, రిజర్వేషన్ అమలుపై వెనకడుగు వేసే ప్రసక్తి లేదని, ద్రోహులుగా బీఆర్ఎస్ బీజేపీలో నిలవడం ఖాయమన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల రిజర్వేషన్లపై బీసీలకు న్యాయం చేయడమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయమని, బీసీలకు 42% రిజర్వేషన్ బిల్లు అమలుపై హైకోర్టు స్టే విధించడం పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. హైకోర్టు నిర్ణయం వల్ల బీసీల నోటికాడ కూడును లాగేసుకున్నట్లుగా మారిందని అన్నారు. అయితే బీసీల రిజర్వేషన్లపై బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు కుట్రలకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ రెండు పార్టీలు ఇంప్లీడ్ పిటిషన్ వేయకపోవడమే వారి చిత్తశుద్ధిని తెలియజేస్తుందని అన్నారు. బీజేపీతో కుమ్మక్కై బీఆర్ఎస్ పార్టీ బీసీ రిజర్వేషన్లను అడ్డుకుందని విమర్శించారు. ఈ రెండు పార్టీలు బీసీల ద్రోహులుగా నిలిచిపోవడం ఖాయమన్నారు. బీసీలకు రిజర్వేషన్ల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని అన్నారు. పార్టీ అందరికీ న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటుందని అన్నారు. బీసీలు నిరాశకు గురికావద్దని ఆయన తెలిపారు.